పర్యావరణ పరిరక్షణకు ప్రతి వ్యక్తి మొక్కలు నాటి వాటిని సంరక్షించాలన్నారు ఎస్ఐ రాజు. సుల్తానాబాద్ స్వప్న కాలనీలోని ఇండియన్ పబ్లిక్ స్కూల్లో హరితహారం కార్యక్రమంలో భాగంగా ఎస్ఐ రాజు ఆధ్వర్యంలో మామిడి మొక్కలను స్కూల్ ఆవరణలో నాటారు. అనంతరం పూసాల రోడ్లో ప్రతి ఇంటింటికి మామిడి మొక్కలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్ మాటేటి కృష్ణప్రియ, సంజీవ్, ఏఎస్ఐ లక్పతి, విద్యార్థులు ఉన్నారు. నాటే యజ్ఞం మొదలైంది. హరిత తెలంగాణ నేల పులకించింది. మొక్కలు నాటే యజ్ఞం మొదలైంది. హరిత తెలంగాణ నేల పులకించింది. ఆకుపచ్చ బొద్దు పొడిచి ఆకాశం మురిసేలా, మట్టి తల్లి నుదుటి మీద మొక్క బొట్టు మొలిచేలా, కదులు 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 నువ్వేరా మొదలు, కానిదంటూ ఏమున్నది కార్యదీక్ష చాలు. సర్కారు సంకల్పం హరితహారమైంది. కోట్ల కొద్ది మొక్కలను నాటేందుకు కదిలింది. మొక్క మొక్క మానవాళి మనుగడను కోరింది. అందమైన ప్రకృతేగా ఆయుష్ను పెంచుతుంది. ప్రాణవాయువును పెంచే దేవతరా చెట్టు. చెట్టును బతికించేందుకు నువ్వు నడుం కట్టు. మొక్కలు నాటే యజ్ఞం మొదలైంది. హరిత తెలంగాణ నేల పులకించింది. తగ్గింది, చెరువులన్నీ ఎండిపోయి. ప్రతి గ్రామం మండలం అన్ని విలేజ్లు అన్ని స్కూల్స్ కూడా టచ్ చేయడం జరిగింది. మరి ఈరోజు కూడా ఇది 2వ విడత కార్యక్రమంగా మనం ఒకటి తీసుకున్నాము. మరి ఈరోజు స్పెషల్గా మామిడి మొక్కలు అన్నీ కూడా మనం తెప్పడం జరిగింది. కొన్ని స్కూల్లో మనం కొన్ని నాటడం జరుగుతుంది. అదేవిధంగా మిగతాయి కూడా స్వప్న కాలనీ మరియు పూలసాల విలేజ్లో ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ చేస్తాం పిల్లల ఆధ్వర్యంలో. మరి చాలా హ్యాపీగా ఉంది. మీ అందరికీ తెలుసు, ప్రతి డే బై డే ప్రతిరోజు కూడా మనం ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. వీటిని కాపాడడంలో కూడా మనం అంత కృషి ఉండాలని చెప్పేసి నేను ఎన్నోసార్లు జ్ఞాపకం జరుగుతుంది మండల ఎస్ఐగా. మరీ నేను ఎందుకు చెప్తున్నానంటే, మనకు వాతావరణం మంచిగా అనుకూలంగా ఉంది. ఇంకా కొన్ని రోజుల్లో ఇంకా పెద్ద వర్షాలు రావచ్చు. మొక్క నాటడం వల్ల కూడా మనకు ఎన్నో ఉపయోగాల గురించి కూడా నేను పదే చెప్పడం జరుగుతుంది. మరి అన్నింటినీ కూడా అందరి స్కూల్ యాజమాన్యాలకు, కాలేజీ ప్రిన్సిపల్స్కి, మరియు అందరి మండలంలో ఉన్న అందరు కూడా సర్పంచ్లకు, ఎంపీసీలకు మరియు గ్రామంలో ప్రజలకు కూడా అందరి సహకారంతో దీన్ని ముందుకు సాగించాలని చెప్పేసి నేను మరొకసారి జ్ఞాపకం చేస్తూ, Today we are fortunate that our SI Raju Gaud Garg has given us this wonderful opportunity, and we are fortunate that we have got mango trees to plant in our campus, and we will keep on saving these trees. And thank you SI Raju Gaud Garu.